మిరియాల రసం ఇది చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. రసంలోకి తక్కువ నూనె పడుతుంది. అందులోకి తాలింపు గింజలు వేసుకోండి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఇవి వేసుకొని ఇవి వేగిన తర్వాత తాలింపు అంతా మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర వాటిని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి ఆయిల్లో. మరి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత ఒక 2 టమోటాలు, చిన్నవైతే పెద్దదైతే ఒక టమోటా, ఇది టేస్ట్ కోసం ఒక మిర్చి వేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది మెత్తగా పేస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని వేయించుకోండి. టమోటా అనేది బాగా ఉడికిపోవాలి, మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇది ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. వాటర్ అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇందులో వాటర్ పోసుకోవాలి. మిక్సీ జార్లో మనం మిరియాలు అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, అదే జార్లో వాటర్ పోసేసుకొని అదంతా కూడా క్లియర్ చేసుకున్నాను. సో ఆ వాటర్ నార్మల్ వాటరే పోసేసుకోండి. ఇవి అన్నీ బాగా కలుపుకొని ఇందులో మన పులుపుకి తగినట్లుగా నిమ్మరసం పిండుకోవాలి. అది ఒకటైనా అవ్వచ్చు, 1.5 అయినా పడుతుంది. టేస్ట్ చెక్ చేసుకుంటూ నిమ్మరసాన్ని అనేది యాడ్ చేసుకోండి. నిమ్మరసం పిండుకున్న తర్వాత కొద్దిసేపు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.